మీరు అడిగిన దానికి అతను ముందుగా అడిగారు, అసలు ఏం చెప్తారంటే ఒక నిమిషం. ఎస్ భార్గవ్ గారు, ఏంటి కేవలం కక్ష సాధింపు లేనిదంతా తుదిదశ చేరుతున్న ఒకవైపు చెప్పుకుంటారు. ఎస్ నమస్తే, చెప్పండి. ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికీ, మీకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సో ఆయన రెడ్డి గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు మొదటి నుండి కూడా వాళ్ళకి విద్యాభ్యాసం చేసేటప్పటి నుండి కూడా వాళ్ళకి గట్టిగా మాట్లాడండి, ఎప్పుడైనా తప్పు ఒప్పోయిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్ స్లోగన్ అది. దాన్ని మనం అంతా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. ఇవాళ సాక్ష్యాధారాలు ఉన్నాయి. సిట్ అధికారులు పొద్దున్న నుంచి ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన బెయిల్ కోసం ఎంత కష్టపడి మిథున్ రెడ్డి గారు ఆయన ఎంత కష్టపడి ఎంత ఆయన శక్తినంతా కూడగట్టుకొని నాకు ఎలాగైనా బెయిల్ కావాలని ఆయన ఆ ప్రయత్నం అయితే విఫలమైంది. చాలా సంతోషం, ఇక్కడే సక్సెస్ సాధించారు. ఎందుకంటే అందులో ఎంత పగడ్బందీ ఎవిడెన్సెస్ లేకపోతే, ఎంత దాని మీద డ్రిల్ చేయకపోతే, ఎన్ని ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకోకపోతే ఆయనకి అసలు బెయిల్ అనేది కోర్టు యాక్సెప్ట్ చేయలేదంటే అర్థం చేసుకోండి ఎంత మూర్ఖంగా వీళ్ళు. గత ప్రభుత్వంలో అసలు నా మద్యపానం నిషేధము నా మొదటి సంతకం అని చెప్పి మాట ఇచ్చి ఎలా అయితే జనాల దగ్గర మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఎలా అయితే ఇది చేసి మిస్లీడ్ చేసి జనాల్ని వాళ్ళకి ఆ బాటిల్ అమ్మే విధానం కానీ సగం వాళ్ళ దానికి వెళ్తే మిగతా సగం ఏమవుతుందో అవేవి కూడా వాళ్ళు ఒక పద్ధతిగా కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎలాంటి ఒక ఫైల్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే అట్లాంటివి ఏమీ లేకుండా అవన్నీ ఒక్కొక్క సందర్భంలో కాలిపోయిన పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భంలో అంత డిలీట్ అయిపోయిన సందర్భం ఉంది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రజలందరూ గత 5 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేసి పంగనామాలు ఇచ్చిన సందర్భం ఉంది. అది రెడ్డి గారు గ్రహించాలి. గట్టిగా మాట్లాడితే ఎప్పుడు కూడా నిజాలు అబద్ధాలు నిజాలవు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళ రాష్ట్రం. దాని మీద ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారో లేకపోతే కూటమి ప్రభుత్వమో చేయట్లేదు. సిట్ అధికారులు దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళు ఆ ప్రయత్నం, ఎందుకంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా కమిషనర్ గారు స్టాండ్ అయ్యే విధానం అయితే కనుక నిజంగా న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. తప్పకుండా మిథున్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళి అక్కడ జైలుకి కూడా తినాల్సిన పరిస్థితి ఉంది. రైట్ అండి. ఎస్ శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి సతీష్ గారు. మీ దగ్గరికి వస్తారు.